అల్లో 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 అమ్మలు అక్కలు పిల్లలు పోరగాన్లు మనం ఏడుకొచ్చినాం ఎరికేనా మస్తు జబర్దస్త్ ప్లేస్ ఉంది ఇది మీరే చూడండి ఇక్కడికి ప్రతి సంవత్సరం మన ప్రెసిడెంట్ గారు వచ్చి ఒక నెల చలికాలంలో ఉంటారంట మరి ఈ ప్లేస్ పేరేందో చెప్పగలరా బ్రిటిష్ నాటి కాలందంట మరి చూసినరా ఏడొచ్చినాము రాష్ట్రపతి నిలయం హైదరాబాద్లో గిట్లా పెట్టిండ్రు ఇట్లా ఫస్ట్ టైం అంట ఇండియాలో ఇట్లా పెట్టింది మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా వైపు ఎట్లున్నాయి బట్టలు గిట్టలు సామాన్లు సిరంజామాలు ఎట్లున్నాయో చూస్తందుకు జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తుండ్రు మనం గీడ హైదరాబాద్లో ఉన్నాం కదా మళ్ళీ పోకుండా ఎట్లుంటాం వాళ్ళు అస్సాం సిక్కిం మేఘాలయ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఇలాంటి చాలా ప్రదేశాల నుంచి వచ్చిండ్రు మళ్ళా చూస్తున్నారు ఎంత మంచిగా ఉన్నాయో మనం వాళ్ళ బట్టలు వేసుకుంటామో లేదు తెలియదు కానీ వాళ్ళ బట్టలు మాత్రం మస్తు ఉన్నాయి ఏమో నగలు చూస్తే జిగేల్ చెమేల్ మరి మస్తు చమకాయిస్తున్నాయి దుప్పట్లు చీరలు శాల్వాలు ఇంకా మంచి క్యాండిల్స్ మంచి కలర్ఫుల్గా ఉన్నాయి అసలు ఇంకా మా పాప హ్యాండ్ బ్యాగ్ కావాలని పట్టుకుంది వాళ్ళు అక్కడి నుంచి బియ్యం నల్ల బియ్యం అంట తీసుకొచ్చిండ్రు అక్కడి నుంచి చాలా మంచిగా ఉంది ఇవన్నీ చేత్తో అల్లినాయనంట వాళ్ళ కళా నైపుణ్యత చూస్తుంటే ఎంత గొప్పలు అనిపిస్తుంది ఇవన్నీ చెక్కతో మొత్తం ఈకో ఫ్రెండ్లీ చేసిండ్లన్నమాట చిన్న పూసల నుంచి ఇట్లా కూర్చునే కుర్చీలు ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న జోలెల్ లెక్క హ్యాండ్ బ్యాగులు చిన్న పిల్లలు మాత్రం చూస్తే ఊరుకునేదిలా ఇంకా వాళ్ళు బొక్కేలని పువ్వులని చెవులకి వేసుకునేటివి మెడలోకి వేసుకునేటివి గిఫ్ట్లు ఇచ్చుకునేటివి అబ్బో చెప్పుకుంటా పోతే ఇంకా మస్తుగా ఉన్నాయి అది కళ్ళారా చూడాలి అంతే చెప్తే ఎంత చెప్పినా తక్కువే ఇక్కడ డ్రెస్సులు మస్తుగా ఉన్నాయని చెప్పి ఒక డ్రెస్ తీసుకున్నాం మా పాపకి ఆ పాపకి వేసినప్పుడు మళ్ళీ వీడియో తీస్తాలే కానీ మీరు మాత్రం హైదరాబాద్లో ఉంటే మాత్రం మీ పిల్లల్ని మీ ఫ్రెండ్స్ని మీ పక్కింటి వాళ్ళని తీసుకొని వచ్చి చూపెట్టాల్సిందే ఇంకా అక్కడ ఇల్లు ఎట్లుంటాయి అక్కడ ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళ ఇల్లు ఎట్లుంటాయో అక్కడ చూపించిండ్రు చాలా మంచిగా ఉన్నాయి ఇంకా చూడు ఎక్కడ చూసినా హ్యాండ్ బ్యాగ్లే ఎక్కడ చూసినా చెక్కతో తయారు చేసినాయే అబా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  ఎంత చూసినా సరిపోతలేదు ఇంకా మా పాప అయితే చెంచం చూసి ఇంకా వంట కూడా చేద్దాం అనిపించిందంట ఇంకా వాళ్ళ ఆట పాట చూద్దురు రండి మస్తుగా ఉంటాయి ఉంది మళ్ళీ వినాలనుకున్నోళ్ళు జర కామెంట్ చేయండి ఇంకా చెక్కతో చేసిన బ్రష్లు కప్పులు సాసర్లు గ్లాసులు బుట్టలు అబ్బో ఇంకా లాంతర్లు ఎన్నెన్ని ఉన్నాయో ఇంకా హ్యాండ్ బ్యాగులు చెప్పినా కదా మస్తుగా ఉన్నాయి ఇంకా శివుని బొమ్మలు వేసిండ్రు ఏమున్నాయప్ప ఇక్కడైతే నల్ల బియ్యం బ్లాక్ రైస్తో పాయసం చేసి ఇచ్చిండు మస్తు ఉండే తీయగా భలే ఉండే ఇంకా ఇక్కడ చీరలు డ్రెస్ మెటీరియల్ ఒకటి తీసుకుందాం అనుకున్నా ఎంత చెప్పిండ్రు ఎరికేనా 3500 చెప్పిండ్రు గీటి రేటు గంతుంటాయా అనుకోవద్దు మళ్ళీ చేత్తో చేసినాయి కదా ఇంకా ఈ బొమ్మలు చూస్తే అప్ప ఎంత ముచ్చటీసినాయి రాధాకృష్ణలు అయితే కొనాలనిపించింది కానీ అది పేపర్తో చేసిండ్రు అయినా మస్తుగా అనిపించింది అంతలోనే ఏదో పడింది అనిపించింది ఏందా అని చూస్తే ఇక పాయసం పడింది ఇంకా ఇక్కడ మట్టి కుండలు చేసేది పెట్టిండ్రు చేపిస్తున్నారు అనుకున్నారా లేదు చేసిందే ఊరికే వీడియో కోసం షో కోసం మళ్ళా మా చేత చేపించిండ్రు కానీ మస్తుగా ఉండే ఇక్కడ పిల్లలు ఈ చెట్టు మీద ఎక్కి ఆడుకుండ్రు ఈ చెట్టు పేరు తెలిస్తే కాస్త కామెంట్లో చెప్పుకోండ్రి
ఆ తర్వాత అక్కడి నుంచి ఒక్క దూకుడు దూకిండ్రు. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేసిండ్రు, చూస్తున్నారుగా. ఇకపోతే వీళ్ళిద్దరూ నేనంటే నేను అని తెగ కుట్టుకొని ఒకరి తర్వాత ఒకరు పోండ్రా అని చెప్పిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు పోయిండ్రు. ఇక మళ్ళీ ఇద్దరు పోరగాళ్ళు కుట్టుకుంటున్నారు. సర్లే మనకెందుకులే కానీ మా ఆయన కూడా ట్రై చేసిండు. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. ఇంకా మళ్ళీ ట్రై చేసిండు అనుకో, ఇంకా పక్కనే చిన్నపిల్లలకి కలర్లు వేసుకోండి అని చెప్పి కలర్లు ఇచ్చి మంచిగా కలరింగ్ చేసుకోనికి మంచిగా బొమ్మలు వేసి ఇచ్చిండ్రు. ఆ బొమ్మలు వేసినాక మంచిగా ఫోటో కూడా దిగిండ్రు. మా చిన్నపిల్ల చూడు ఎంత మంచిగా వేసిందో. ఇంకా పక్కన అయితే క్విజ్ నడిచింది. క్వశ్చన్లు అడిగిండ్రు. క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్పాలి ఆ టైం అయిపోయే లోపట. ఇంకా అక్కడికి ఆర్మీ వాళ్ళు వస్తే మంచిగా మా పిల్లల చేత సెల్యూట్ కూడా చేయించినాం. ఇంకా ఎక్కడెక్కడ ఫోటోలు దిగినామో మీరే చూడుండ్రి. ఇంకా ఈ పిల్ల తల మీద ఏమైనా పెట్టిండ్రు అనుకున్నారా? కాదు, మంచిగా చూడుండ్రి. ఇదేందో అక్కడ డిజైన్ అనుకుంటున్నారా? కాదు, రకరకాల హ్యాట్స్. ఈ పిల్ల ఏమంటుంది అనుకుంటున్నారా? మా ఛానల్కి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయమంటుంది. ఈ మెడలో వేసుకుని ఎంత అనుకుంటున్నారు? 3,500 4,000 అంట మళ్ళా. ఇంకా ఈమైతే మా కోసం అని చెప్పి లంచ్ ఆపుకుని మరి మాతో ఫోటో దిగింది. అలా మీరు హైదరాబాద్లో ఉంటే మీరు అస్సలు మిస్ కావద్దు. ఇట్లాంటి ఎంట్రీ ఫ్రీనే కదా, పిల్లల్ని తీసుకొని పోండ్రి. కానీ టికెట్ కొనుక్కోవాలి. మంచి ఫుడ్ కూడా ఉంటుంది, తినుండ్రి. వెజ్ అయితే చాలా తక్కువ అనుకోండి. ఇంకా 2 రోజులే, ఇవాళ రేపు 6వ తారీఖు అంతా ముగిసిపోతుంది. ఈ నాగా వాళ్ళు నాగాల్యాండ్ హనీ కూడా ఇచ్చిండ్రు. మంచి తీయగా మస్తుంది, ట్రై చేయండి. మస్తు ఎంజాయ్ చేసిండ్రు. లాస్ట్లో ఏం కొనకపోతే వీళ్ళు ఊరుకోరుగా, ఇంక ఇవి కొనుక్కొని వెళ్ళినాం మంచిగా. మరి ఈ వీడియో మీకు నచ్చితే మంచిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.